తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కే బడ్డేపల్లి పంచాయతీ సచివాలయం వద్ద అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత పథకాన్ని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జెడ్పీటీసీ నంగా పద్మజాబాబురెడ్డి, టీడీపీ నేత బొలినేని మహేష్ కుమార్, టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సావిత్రి స్థానిక కూటమి నాయకుల సమక్షంలో శనివారం ప్రారంభించారు. ముందుగా కే బడ్డేపల్లికి విచ్చేసిన జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్కు టీడీపీ నేతలు స్థానికులు కలిసి శాలువ కప్పి పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి వారితో మాట్లాడి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కరించే దిశగా స్థానిక వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. తొలి విడత 5,000, పీఎం కిసాన్ 2,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయలు సూపర్ 6 హామీల అమల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. పాకాల మండలంలోని 5,029 మంది రైతులకు 3.52 కోట్లు మంజూరు చేసిందని, అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 26,062 మంది రైతులకు 17.8578 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చిందని పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజాబాబురెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులను వారు వ్యవసాయం చేసుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నేత బొలినేని మహేష్ కుమార్ కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో పీఎం కిసాన్, ఆంధ్రప్రదేశ్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వేరాయిపాలెంలో ఈ పథకాన్ని ప్రారంభించారని టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి సావిత్రి తెలియజేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలు లబ్ధి పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కళ్యాణ్, వ్యవసాయ అధికారి కుమారి, సచివాలయ సిబ్బంది, సర్పంచులు, పాలకల చెంగాల రాయలు, స్థానిక కూటమి నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే అజెండాగా తీసుకుని మన విజయనగర నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 13,500 ఉన్న రైతు భరోసా అనే పేరుతో ఉన్నదాన్ని ఈరోజు 20,000కు పెంచారు. అందులో 6,000 కేంద్రం భాగస్వామ్యం అవుతుంది. మరి 3 విడతలుగా ఈరోజు 7,000 రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అందులో 5,000 రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తుంది, కేంద్ర భాగస్వామ్యం 2,000 జమ చేస్తున్నారు. మరి ఇంత కూటమి ప్రభుత్వం ఏర్పడినాక చేస్తున్న రైతు సంక్షేమ పథకాలని ఎంతో అంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని గట్టిగా నమ్ముతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రైతుల సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఈ పథకాన్ని. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవ పిఎం గారి ద్వారా మరియు మన గౌరవ సీఎం గారి ద్వారా ప్రకాశం జిల్లాలో అన్నదాత సుఖీభవ లాంచ్ ప్రోగ్రాం జరుగుతుంది. దీని కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 47 లక్షల రైతులకి సుమారుగా 3,200 కోట్ల డబ్బులు పడుతూ ఉంది. మన తిరుపతి జిల్లా చూసుకుంటే సుమారుగా 1,55,000 రైతులకి 105 కోట్ల డబ్బులు పడుతుంది ఈ స్కీమ్ కింద. రాష్ట్రంలో ఎప్పుడైనా లేని విధంగా రైతులకి 20,000 డబ్బులు వస్తుంది సంవత్సరాలు. ఇప్పుడు ఈ ఇన్స్టాల్మెంట్ ఈరోజు రిలీజ్ అవుతుంది. ఈ సచివాలయంలో బడ్డేపల్లి సచివాలయంలో పాకాల మండలం ఒక 1000 ఫార్మర్స్కి రైతులకి 70 లక్షల డబ్బులు పడుతుంది. సో గవర్నమెంట్ చాలా లిబరల్గా డబ్బులు పెంచేసి అందరూ రైతులు అభివృద్ధి కోసం డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా గౌరవ సీఎం గారు మొన్న కూడా దీని మీద అందరూ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందరితో ఒక టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని ఆదేశాలు అంతా ఇవ్వడం జరిగింది. దీంట్లో అర్హతలు ఉన్నవాళ్ళు ఇంకా మిస్ అవుట్ అయ్యి ఉంటే లోకల్ అందరూ మీడియా మిత్రుల ద్వారా కూడా అందరికీ చెప్తున్నారు, వాళ్ళకి మళ్ళీ మనం నమోదు చేసి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో ఈ ఇన్స్టాల్మెంట్ కూడా కలిపి వస్తుంది. ఎవరికి ఏం నష్టం ఉండదు. ఈ వారంలో మొత్తం గ్రామ సభ పెట్టి, డ్రైవ్ లాగా పెట్టి ప్రతి ఊర్లో మనం ఉన్న మ్యూటేషన్స్ క్యారీ అవుట్ చేస్తాం. వెబ్లాండ్లో కొన్ని ఆధార్ నెంబర్ మిస్ మ్యాచెస్ ఉంటాయి, అంతా కరెక్ట్ చేసి అందరూ ఇంకా కొన్ని మిస్ అవుట్ అయిన వాళ్ళు కూడా కవర్ చేస్తాం. అందరూ రైతులకి కూడా ఇది చెప్పడం జరిగింది మీ ద్వారా. మరియు ఇంకా గ్రీవెన్సెస్ ఉంటే ప్రతి సచివాలయంలో, మండల స్థాయిలో, కలెక్టరేట్లో అన్ని దాంట్లో ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టాము. ఏ రైతుకి ఏం నష్టం అవ్వకుండా అందరికీ బెనిఫిట్ వస్తుంది. సెకండ్ ఇన్స్టాల్మెంట్లో కొంతమంది ఇప్పుడు మిస్ అవుట్ అయ్యి ఉంటే వాళ్ళు మ్యూటేషన్ ఇంకా కట్టలేదు, అలాంటిది ఇష్యూస్ వల్ల మరి వాళ్ళు ముందుకు రాలేదు, బయట ఉన్నట్టున్నారు, అలాంటిది కేసెస్లో ఈ ఇన్స్టాల్మెంట్ కూడా కలిపి వస్తుంది.